ఈనాటి దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బి ప్రణితకు దేవుడు మంచి ఆయురారోగ్యాలను దయచేసి త్వరలో కోలుకునే కృపను దయచేయమని పూజ సమర్పించేవారు భూపతి రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం సాయి కృష్ణను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని పూజ సమర్పించేవారు శ్రీనివాసరావు, రాజకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజరత్నారెడ్డి చేయబోతున్న ప్రతి పనియందు దేవుడు తోడుగా ఉండాలని, రోహిత్ రెడ్డి, రిషిత్ రెడ్డిలకు మంచి ఉద్యోగం దయచేయమని మరియు వారి చుట్టూ ఉన్న బంధకాలన్నింటినీ తీసివేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాజరత్నారెడ్డి, నీరజ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ప్రణతి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించాలని అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, తన కుమార్తెకు వీసా ఇంటర్వ్యూ సక్సెస్ కావాలని, అన్ని అడ్డంకులు తొలగిపోయి వీసా రావాలని, కుమారుడు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, అన్ని చీకటి బంధకాల నుండి ఆ కుటుంబాన్ని రక్షించమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మౌనికాకి మరియు పుట్టిన చిన్నారి బిడ్డను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, జోసెఫ్ వంశీకి త్వరలో మంచి ఉద్యోగం ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సురేష్, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజీవ్, రాహుల్లకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని మరియు వారు చేయుచున్న ప్రతి పనులలో తోడుగా ఉండాలని మరియు త్వరలో పిఆర్ రావాలని మరియు విజయాకి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాయ విజయ, జార్జ్ రెడ్డి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్, రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలు ప్రసాదింపు చేయమని సాత్విక్, యాత్విక్లను దీవించి మరియు వారిని జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపు చేయమని కొత్తపల్లి ప్రసాద్, శాంత సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ, అభిలాష్లకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపు చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు, రాజీ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజ్ గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐస్ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్, మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదల దయచేయమని అంతోని మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చెర్రీ హనీలను దేవుడు దీవించమని, బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని, సిరిల్ జీవితంలో దేవుని చిత్తం జరగాలని మరియు తలంచిన తలంపులన్నీ నెరవేరాలని పూజ సమర్పించు వారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, వారి రాకపోకలలో తోడుగా ఉండమని, చేయుచున్న ప్రతి పనులలో సంపూర్ణమైన విజయాన్ని దేవుడు ప్రసాదింపచేయాలని పూజ సమర్పించేవారు థామస్ అమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి చక్రవర్తిని దీవించమని, సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, త్వరగా కోలుకునే కృపను ప్రసాదింపచేయమని సమర్పించు దివ్యబలి పూజ. ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చేయవారి ప్రత్యేకమైన ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జోయల్ ఆంటోనీని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను దీవించమని సమర్పించేవారు
జ్యూడ్ ఆంటోనీ, మేరీ అర్చన మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రశాంతికి మంచి ఆరోగ్యము దయచేయమని, త్వరలో కోలుకునే కృపను దయచేయమని, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలి అని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ కవిత మరియు వారి కుటుంబ సభ్యులు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునదా. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీ కొరకు కాసుకుని ఉన్న వారికి శాంతి నొసుగుము. నీ ప్రవక్తలు నమ్మదగిన వారని రుజువు చేయుము. నీ దాసుని మొరను ఆలింపుము. నీ ప్రజలైన ఇశ్రాయేలు మనవులను ఆలకింపుము. శిరాపుత్రుడనే సుజ్ఞాన గ్రంథము 36వ అధ్యాయము 16 నుండి 17వ వచనం వరకు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఆత్మతోను ముందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని దివ్య పూజా బలులు పెట్టిస్తున్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ వేకువ జామున ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని మీ అందరి కొరకు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను, దీనిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రభువుకు సమర్పించి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, అందరం కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాల కొరకు పశ్చాత్తాపపడుతూ ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని యోగ్యతను మనందరికీ దయచేయమని విశ్వాసముతో పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా
దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవు ప్రభుడవైనవో సర్వేశ్వర, కనికరముతో మా మీద దయతలచి మా పాపములను క్షమింపుము. ప్రతిదినము నిన్ను పూర్ణహృదయముతో సేవింపగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనములు మరియు 10వ వచనం నుండి 13 వచనముల వరకు. రాజు హృదయము పంట కాలువ వలె ప్రభుని ఆధీనములో నుండును. దేవుడు దానిని తన ఇష్టము వచ్చినట్లు త్రిప్పును. యువని కార్యములు వానికి ఉచితముగానే కనిపింపవచ్చును, కానీ మనుష్యుని ఉద్దేశములను పరిశీలించి చూచువాడు ప్రభువు. బలి నర్పించిన దానికంటే కూడా అధికముగా నీతి న్యాయముల వలన ప్రభువు ప్రీతి చెందును. గర్వపు చూపు అహంకారపు హృదయము దుష్టుల పాపమున వలన జాగ్రత్తగా ఆలోచించి పనిచేసినచో చాలా లాభము కలుగును. త్వరపడినచో ఫలితమబ్బదు. అబద్ధములాడి సొమ్ము చేసుకొనునచో లాభము లేదు. అట్టి పనికి పూనుకొడువాడు చావు కొరలలో చిక్కుకొనును. 10వ వచనం నుండి 13 వచనముల వరకు. దుర్మార్గునికి ఎల్లప్పుడూ చెడును చేయవలెననే కోరిక. అతనికి తోడి నరుని మీద దయ పుట్టదు. పొగరుపోతును శిక్షించినప్పుడు సామాన్యునికి కూడా బుద్ధి వచ్చును. బుద్ధిమంతుడు ఉపదేశము నుండే జ్ఞానము నర్జించును. దుష్టుల ఇండ్లలో ఏమి జరుగుచున్నదో న్యాయమూర్తి అయిన ప్రభువునకు తెలియను. ఆయన వారిని సర్వనాశనము చేయును. పేదవాని మొరను ఆలకింపని వాడు స్వయముగా మొరపెట్టినప్పుడు ఎవరునూ వినరు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా
మహిమా మహిమా మన యేసుకి, మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ముందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుండి 21వ వచనం వరకు. యేసు తల్లియు సోదరులను ఆయన యొద్దకు వచ్చిరి. జనులు కిక్కిరిసి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. నీ తల్లియును సోదరులను నీతో మాట్లాడుటకై వెలుపల వేచియున్నారు అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించు వారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పునీత అంతోని గారి యొక్క ప్రార్థనలు, ఆ ప్రభు యొక్క దీవెనలు మీ అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణం లూకా శుభవార్త 8వ అధ్యాయము 19 నుండి 21వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే, ప్రభు ఈరోజు ఆయనకు తల్లిగా సహోదరి సహోదరులుగా ఉండటానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఒకరోజు యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే తన కుమారుని చూసి ఎన్నో రోజులైందని కలత చెందినటువంటి మరియ తల్లి తన బంధువుల యొక్క బిడ్డలను తీసుకుని ఆ ప్రభువును కలవడానికి వెళుతుంది. ప్రియ సహోదరులారా, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి పల్లెను వెతికిన తర్వాత ఆ ప్రభు ఒక చోట వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా మరియ తల్లి కనుగొన్నది. అక్కడ వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఇసుక వేస్తే రాలనంత జనసమూహము ఆయన చుట్టూ కిక్కిరిసి ఉన్నందున వారు జనసమూహానికి బయట కూర్చున్నట్లుగా అది చూసినటువంటి కొంతమంది శిష్యులు వెళ్ళి ఆ ప్రభువుకి సమాచారాన్ని అందచేస్తారు. అయ్యా, మిమ్మల్ని చూడడానికి మీ తల్లి సహోదరి సహోదరులు బయట ఎదురు చూస్తున్నారు అని ప్రభువుకు వర్తమానాన్ని అందజేస్తారు. ప్రియ సహోదరులారా, మన వాక్యంలో చూస్తున్నాం, ఇది విన్నటువంటి ప్రభు నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఇదిగో, ఎవరైతే నా యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారం జీవిస్తారో, ప్రభు చిత్తానుసారం జీవిస్తారో మీరే నా తల్లి సహోదరి సహోదరులని ప్రభు అక్కడ ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువుకు తల్లిగాను అతని యొక్క సోదరి సోదరుమనులుగా మనం కావాలి అంటే, ఆ అర్హతను మనం పొందుకోవాలి అంటే ప్రభు ఈరోజు చెప్తున్నటువంటి వాక్యము, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారం జీవిస్తారో మీరే నా తల్లి సహోదరి సహోదరులని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట తన తల్లి వింటే ఎంత బాధపడి ఉండేదో అని మనలో చాలామంది ప్రశ్నించవచ్చు. ప్రియ సహోదరులారా, బాధపడే తల్లి కాదు, ప్రతి మాటను హృదయములో పదిలపరుచుకుని మననం చేసే, ధ్యానం చేసే తల్లి. ఈరోజు ప్రభు పలికినటువంటి ఆ మాట యొక్క ఉద్దేశాన్ని తల్లి గమనిస్తుంది. కుమారుడు తన తల్లిని బాధ పెట్టాడు అనే బాధ కంటే ఆ ప్రభు తెలియచేసినటువంటి సత్యాన్ని మాత్రమే ధ్యానం చేస్తూ ఉంది తల్లి. ప్రియ సహోదరులారా, ప్రభువుకి
ఈ లోక బంధాలు కంటే, ఈ లోక బాంధవ్యాల కంటే పరలోక బంధాలు, పరలోక బాంధవ్యాలే మిన్నగా భావించారు అని ఆ తల్లి గమనించగలిగింది. నా తల్లి కావాలి అంటే, నా సోదరులు కావాలి అంటే, ఈ లోకములో ఉన్నంత వరకు వాక్యాన్ని విని వాక్యానుసారం పాటిస్తేనే పరలోకములో నా తల్లిగా తండ్రిగా అయ్యే యోగ్యతను మీరు పొందుకుంటారు. ఆత్మీయ బంధాన్ని గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ లోక బంధం గురించి కాదు ప్రియ సహోదరులారా, పరలోక బంధం గురించి, ఆత్మీయ బంధాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఎక్కున్నటువంటి మీరందరూ కూడా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరందరూ కూడా పరలోకానికి చేరాలి. పరలోకంలో చేరిన మీరందరూ కూడా నా తల్లులుగా, నా సహోదరి సహోదరులుగా అయ్యే యోగ్యతను మీరు పొందుకుంటారు. నాకు ఆ బంధమే ముఖ్యము అని ఈరోజు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరికీ ఒక ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఆయనకు తల్లిగా అవ్వాలి అని ఆశపడుతున్నావా? ఆయన చెల్లిగా, అక్కగా, తమ్ముడుగా అవ్వాలని ఆశపడుతూ ఉన్నావా? ఇదిగో ఆ ప్రభు యొక్క వాక్యాన్ని పాటిస్తే అర్హత పొందుకుంటాం. ఆ ప్రభు యొక్క వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, విన్నటువంటి వాక్యానుసారం మనం జీవిస్తే ఆ యోగ్యతను మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరికీ గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక రెండవ భాగానికి మనం వస్తే, చాలామంది ప్రియ సహోదరులారా ఈ వాక్యాన్ని విన్న తరువాత యేసు ప్రభును చూడడానికి ఆ మరియ తల్లి తన బిడ్డలతో వచ్చినట్లుగా, తన సహోదరి సహోదరులతో వచ్చినట్లుగా చాలామంది విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, సత్యాన్ని గమనించండి. మరియ తల్లికి యేసు ప్రభు తప్ప ఇంకొక కుమారుడు పుట్టలేదు, ఆ తర్వాత కూడా పుట్టలేదు. పుట్టినట్లుగా చరిత్రలో కానీ బైబిల్లో కానీ ఎలాంటి ఆధారాలు లేవు. కానీ చాలామంది వ్యతిరేకంగా, ఇదిగో యేసు ప్రభును చూడడానికి ఆ తల్లి తన బిడ్డలతో, సహోదరి సహోదరులతో వచ్చినట్లుగా, కొంతమంది శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నిన్ను చూడడానికి నీ యొక్క తల్లి, నీ సహోదరులు వచ్చినట్లుగా తెలియచేశారు అని చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, మనందరికీ కూడా మరి కజిన్స్ ఉంటారు, పెద్దనాన్న చిన్నాన్న బిడ్డలు ఉంటారు, చిన్నమ్మ పెద్దమ్మ బిడ్డలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం సహోదరి సహోదరులుగానే పిలుస్తూ ఉంటాం. మన యొక్క మరి అన్నదమ్ములుగానే, అక్క చెల్లెలుగానే పరిగణిస్తూ ఉంటాం. వాక్యము సెలవిస్తుంది, లూకా సువార్త 1వ అధ్యాయంలో గాబ్రియేలు దూత వస్తుంది, అమ్మా నీ గర్భాన ఒక కుమారుడు పుడతాడు, ఒక బిడ్డ పుడతాడు, ఆయనకు యేసు అని పేరు పెట్టు అని గాబ్రియేలు దూత తెలియచేస్తూ ఉంది. మరియ తల్లికి ఇంకా బిడ్డలు పుట్టినట్లయితే, యేసు ప్రభు తర్వాత నీకు ఇంకా బిడ్డలు పుడతారు, వాళ్ళ పేర్లు కూడా గాబ్రియేలు దూత ప్రస్తావించి ఉండేది. అదేవిధంగా ప్రియ సహోదరులారా, కానాపల్లిలో పెండ్లి జరుగుతున్నప్పుడు వాక్యము సెలవిస్తూ ఉంది, మరియ తల్లి యేసు ప్రభు శిష్య సమేతముగా అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు గనక ఇంకా సహోదరి సహోదరులు ఉన్నట్లయితే, ఇంకా అన్నదమ్ములు ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు కూడా అక్కడ ప్రస్తావించే వాళ్ళే కదా, వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాసి ఉంచే వాళ్ళే కదా. అక్కడ వాక్యం సెలవిస్తుంది, యేసు తన తల్లితో అక్కడికి వెళ్ళినట్లుగా. మరియ తల్లి, యేసు ప్రభు, 12 మంది అపోస్తులు మాత్రమే ఆ విందులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరులారా, యేసు ప్రభు మరణించినప్పుడు సిలువ మీద వేలాడుతూ హృదయ వేదనతో ఏడుస్తున్నటువంటి ఆ తల్లిని చూసి యోహాను గారిని పిలుస్తూ ఉన్నాడు. యోహాను, ఇదిగో ఈమె నీ తల్లి, ఈ రోజు నుండి నీవు బాధ్యతలు స్వీకరించి ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళు, ఆమె కాలనా పాలన చూసుకో అని యోహాను గారిని పిలిచి బాధ్యతలు ఎంతగా అప్పగిస్తూ ఉన్నాడు. ఆయనకే గనక అన్నదమ్ములు ఉన్నట్లయితే, ఆయనకే గనక అక్కచెల్లెలు ఉన్నట్లయితే వాళ్ళందరినీ పిలిచి చెప్పి ఉండేవాడు కదా, వాళ్ళందరికీ ఆ బాధ్యతలు అప్పగించి ఉండేవాడు కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తప్ప మరియ తల్లికి ఇంకా బిడ్డలు లేరు. యేసు ప్రభు మరణించినప్పుడు కూడా
తన శవాన్ని మోయటానికి అరిమత్తయి ఇంకా ఇతర సహోదరులు ఆ శిష్యులు మాత్రమే ఉన్నారు. కానీ తన అన్నదమ్ములు అక్కడ ఉండి ఆయన శవాన్ని మోసినట్లుగా మనం బైబిల్లో కనిపించదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి యేసు ప్రభువును కన్నటువంటి తల్లి, ఆమె దేవుని యొక్క తల్లి. కాబట్టి ఆమెను దేవుని తల్లిగాను రక్షకుని కన్నటువంటి తల్లిగాను గౌరవిస్తూ ఆమె యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరితే తప్పకుండా ఆమె యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. ఆమె యొక్క ప్రార్థనా సహాయాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు తల్లిగా సహోదరి సహోదరులుగా ఉండే యోగ్యతను ఆ ప్రభు మనందరికీ కూడా దయచేస్తూ ఉన్నారు. అది కేవలం ఆయన యొక్క వాక్యాన్ని వినటం, వాక్యానుసారం జీవించటం. కాబట్టి పరలోక బంధములో మనమందరం కూడా భాగస్థులం కావాలి అని, ప్రభువులో మనమందరం కూడా మమేకులమై అందరము కలిసి ఆ ప్రభువును మహిమపరిచే యోగ్యతను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రం. ఈ దివ్య పూజాబలి ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరిచినందుకు స్తోత్రం. మా ఆత్మీయ ఆహారాన్ని దయచేసినందుకు స్తోత్రం ప్రభువా. ఈ యొక్క దివ్య పూజాబలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, అనేక విధాలుగా ఈ ఛానల్ అభివృద్ధికై పని చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని, ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని, అనేక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, అనేక బంధకాలలో ఉన్నటువంటి బిడ్డలకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ యొక్క లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాలు పంపిస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి ద్వారా దీనిలో పాలు పంచుకునే బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జీవ
ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనలను ఆలకించి నీ దాసుల అర్పణములను కనికర హృదయముతో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఉస్సాన. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఉస్సాన. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి గొప్ప సమయము. ఎన్నెన్నో అద్భుతాలు, గొప్ప కార్యాలు జరిగే పవిత్రమైన సమయం. ఈ సమయంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా
వందనము. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసికి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాచారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దినము దివ్య పూజా బలులు సమర్పించమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానళ్ళ ద్వారా ఈరోజు దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరీమాతతోనూ, ఆమె భర్త గుప్పునిత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగా, మీ ఆత్మతో నొందును గాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి, సమాధానం, నాయ దారికము దయచేయును గాక. ఆమేన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. నిజమైనది, విడువనిది, ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా
సన్నిహితుడా. దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి తాగునది క్రీస్తుని రక్తము, మనము పంచుకొనిన రొట్టె క్రీస్తు శరీరము. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 16వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితము చేయునుగాక. నీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము నీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.